కొన్నిసార్లు మనం బాగా ప్రేమించిన వారే మనకు పగవారైపోతారు. పెద్ద కారణాలు ఉండవు. ఉన్నట్లుండి అన్నయ్య లేదా చెల్లి, తమ్ముడు, అక్క మనల్ని చంపాలన్నంత కోపంతో చూస్తారు. కయ్యిన్లాగా. అబ్రాహాము, లోతుకి ఏ విధంగా ఒక దగ్గర నివసించడానికి కుదరలేదో, కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డల తల్లిదండ్రులతో, భార్య భర్తతో, భర్త భార్యతో ఉండేదానికి కుదరకపోవచ్చు. సౌలు రాజు ఏ విధంగా దావీదును అల్లుడిని ద్వేషించాడో, ఆ విధంగా అత్తామామలు ఉన్నట్లుండి కోడల్ని ద్వేషించడం, అల్లుడిని ద్వేషించడం. యోసేపుని ఏ విధంగా అన్నదమ్ములు చంపాలను కొని అమ్మేశారో, అలాగే ఈ లోకరీత్యా స్నేహితులు, బంధువులు లేదా మనం బాగా ప్రేమించే వాళ్ళే మనల్ని ద్వేషించడం, ఇంచుమించుగా వెలివేసినట్లుగా అసహించుకోవడం, చులకనగా చూడడం. ఎలా ప్రవర్తించేస్తారంటే, వీరినా మనం ప్రేమించింది ఇంతకాలం అన్నట్లుగా వారి ప్రవర్తన మన మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే దైవికంగా లేకపోయినా నీతిగా బ్రతికే వాళ్ళకి 3 విషయాలు అనిపిస్తాయి. వాటిలో ఒకటి, నేను వారి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. నేను మంచోడినే, కానీ అనవసరంగా నన్ను బాధ పెట్టారు, నిందించారు. నా మంచితనం ఏంటో వారికి తెలియాలి. నేను వారి దగ్గర ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. రెండవదిగా, నా విలువ వారికి తెలియాలి, తెలిసేలా చేయాలనిపిస్తుంది. మూడవదిగా, పగ తీర్చుకోవాలి. నన్ను నిష్కారణంగా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. నా ప్రవర్తన ద్వారా వారికి తెలియాలి నన్ను ఎంతగా బాధ పెట్టారో అన్న ఆలోచన. ఈ 3 విషయాలు మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ వీటికంటే మంచి విషయాలు కొన్ని నేను చెప్తా. దేవుని హృదయం కలిగిన దావీదు చెప్పిన మాటలు ఏంటంటే, కోపం మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, వ్యసన పడబాకు, యెహోవాని నమ్ముకో, యెహోవా యందు నమ్మికయించు, దేవుని బట్టే సంతోషించు. అప్పుడు 37వ కీర్తన 6వ వచనం ప్రకారం, నీ నీతి, నీ నిర్దోషత్వం మధ్యాహ్నపు వెలుగు వలె దేవుడు వెల్లడిపరుస్తాడు. ఎప్పుడైతే నీ నీతి, నీ నిర్దోషత్వం వెల్లడిపరచబడతాదో, నీవు అనుకున్న 3 విషయాలు నీ దగ్గరకు వస్తాయి. ఎవరైతే నేను ద్వేషించారో, ఎవరైతే నేను ఇష్టపడలేదో, ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నిష్కారణంగా నేను చూసి అసహించుకొని నిన్ను లేనిపోని విధంగా బాధ పెట్టారో, వారికి నీ అవసరం ఏర్పడుతుంది. నీ అవసరం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా నీ విలువ తెలుస్తుంది వారికి. అప్పుడు వారిని క్షమిస్తావా, మేలు చేస్తావా అన్నది నీ మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు నన్నే అడిగితే, యోసేపు ఎలా ప్రవర్తించాడో, యాకోబు అన్న ఏశావు ఎలా ప్రవర్తించాడో, దావీదు సౌలు రాజు తన మామ పట్ల ఎలా ప్రవర్తించాడో ఒకసారి బైబిల్ చదవండి. మీకు ఇంకా వివరణ కావాలంటే 37వ కీర్తన చదవండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దైవ సేవకునిగా మీతో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ లోకానికి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఎప్పటికైనా మనం ఒంటరి వాళ్ళమే. మనల్ని ఎంతోమంది ప్రేమించేవాళ్ళు, మనకు తోడుగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ నేను ఒంటరివాడివే, ఒంటరి వ్యక్తివే. కానీ దైవ సేవకునికి నేను నీతో చెప్పే విషయం ఏంటంటే, ఈ ఒంటరి జీవితంలో ఒక మనిషికి తోడుండేది దేవుడు తప్ప వేరెవరు కాదు. మనలందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకో, ఆ దేవుణ్ణి ప్రేమించు, ఆయన బట్టే సంతోషించు. ఈ లోకంలో దేని బట్టి నువ్వు సంతోషించినా తాత్కాలికమే, కానీ దేవుని బట్టి నువ్వు ఎప్పుడైనా సంతోషించగలవు. అప్పుడే నీ హృదయ వాంఛలు తీరుతాయి, నీ కుటుంబంలో గొప్ప సమాధానం కలుగుతుంది. అట్టి కృప ఈ వీడియో చూస్తూ మీకు అందరికి కలగాలని ఆశిస్తూ, దైవ సేవకుడు పాస్టర్ హెన్రీ ఆమోస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.